ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 6 ఆరాధన. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆదికాండము 12:8. దేవుడు నీకిచ్చిన వాటిలోంచి శ్రేష్టమైన వాటిని ఆయనకు అర్పించడమే ఆరాధన. నీకున్న శ్రేష్టమైన వాటితో నీవేం చేస్తున్నావో జాగ్రత్తగా గమనించు. నీవు దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందిన ప్రతిసారి దాన్ని తిరిగి ప్రేమ కానుకగా ఆయనకు అర్పించు. దేవుని సన్నిధిలో ధ్యానించు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తిరిగి ఆయనకు అర్పించు. ఇదే నీ ఆరాధన. ఇశ్రాయేలు సమకూర్చుకొని మిగుల్చుకున్న మన్నా కంపుగొట్టినట్టుగా దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని నీ దగ్గర మిగుల్చుకున్నట్లయితే అది కంపుకొడుతుంది. నిర్గమ 16:20 చూడండి. దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక ఆశీర్వాదం కేవలము నీకు మాత్రమే సొంతం కాదు. నీవు తిరిగి ఆ ఆశీర్వాదాన్ని దేవునికి అర్పించినట్లయితే అది అనేకులకు ఆశీర్వాదం అవుతుంది. బేతేలు దేవునితో సహవాసానికి సాదృశ్యం, హాయి లోకానికి సాదృశ్యం. అబ్రహాము ఈ రెంటిటి మధ్యలో తన గుడారం వేశాడు. మన అంతరంగిక జీవితంలో మనకు దేవునితో ఉన్న సహవాసము మరియు ఆయనతో ఉన్న అన్యోన్యతలే మనము దేవునికి చేసే బహిరంగ పరిచర్యకు చిరకాల మన్నన తెస్తాయి. దేవుణ్ణి ఆరాధించడానికి నీకు చాలినంత సమయం ఉంది. క్రమశిక్షణ లేని ఆరాధన సరైనది కాదు. ఏవో కొన్ని రోజులు దేవుణ్ణి ఏకాంతంగా ఆరాధించడం కొరకు కేటాయించడం నిన్ను కపట భక్తికి నడిపిస్తుంది. ఇది నీవు ప్రతిరోజు దేవుణ్ణి ఏకాంతంగా ఆరాధించవలసిన అవసరతను ప్రక్కదారి పట్టిస్తుంది. మన చుట్టూ మనల్ని కల్లోలపరిచే రణగుణ ధ్వనులు ఎన్నో ఉన్నప్పటికీ మనం ప్రతిరోజు కొంత సమయం దేవునితో గడపాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఆరాధన, వేచి చూడడము మరియు పరిచర్య అనే 3 మెట్లు ఉన్నాయని కొందరు చెప్తారు. అయితే మనలో కొంతమంది ఆరాధన నుండి వేచి చూడడం నుండి పరిచర్యకు కప్పల్లాగా గెంతుతుంటారు. దేవుని ఉద్దేశం ఇది కాదు. ఆరాధన, వేచి చూడడం, పరిచర్య ఈ 3 ఏకకాలంలో ఉండాలి. మన ప్రభు అయిన యేసు జీవితంలో ఈ 3 ఏకకాలంలో ఉన్నాయి. ఆయన జీవితంలో ఈ 3 మధ్య పరిపూర్ణమైన సామరస్యం ఉంది. ఈ నియమాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. అయితే ఇది ఒక రోజులో హఠాత్తుగా సంభవించేది కాదు.